హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో జరిగిన పనులను ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మేము కెమికల్ కోటింగ్ వేపిస్తున్నాము. ఆల్రెడీ మేము వాటర్ ప్రూఫింగ్ చేయించాము, కెమికల్ కోటింగ్ కూడా వేయించాము. కాకపోతే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ అయింది కదా, ఐరన్ స్టాండ్లో అవి పెట్టాము. దానివల్ల ఏదైనా డ్యామేజ్ అయిపోవడం లాంటిది ఏదైనా ఉంటే ఈ కెమికల్ కోటింగ్ వేపించడం వల్ల అది కవర్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో మేము మళ్ళీ కెమికల్ కోటింగ్ వేయించాము. అదేవిధంగా పాదుల కోసం ఈ విధంగా సపోర్ట్గా కట్టించాము. చూడండి, పాదులకు సపోర్ట్గా ఈ విధంగా కట్టించాము. ఈ విధంగా కట్టి ఐరన్ పందిరికి పైన కట్టేశాము. చూడండి, ఈ ఐడియా చాలా బాగుంది కదా, మా నాన్ననే కట్టారు. అదేవిధంగా మా ఇంటి ముందు ఉన్న గ్రేప్స్ పాదుని కూడా ఈ విధంగా సపోర్ట్గా కట్టారు. చూడండి, అది గాలికి ఊకి ఊకి కిందికి వచ్చేస్తుంది. అందుకే దానికి కూడా సపోర్ట్గా ఈ విధంగా కట్టారు. ఇది వచ్చేసి బైండింగ్ వైరు. మేము ఐరన్ పందిరి వేయించినప్పుడు ఓన్లీ నిలువుగానే రాడ్స్ వేయించాము. అడ్డంగా ఏదైనా బైండింగ్ వైర్తో ఈ విధంగా అల్లించుకుందామనే ఉద్దేశంతో మేము నిలువుగానే ఐరన్ రాడ్స్ వేయించాము. చూడండి, ఈ విధంగా మళ్ళీ అడ్డంగా వేశారు. నెక్స్ట్ వచ్చేసి మొక్కలకు ఎండిపోయిన ఆకులు, అదేవిధంగా కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసేసాము. ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం అన్నిటిని కట్ చేసాము. ఈ విధంగా కట్ చేయడం వల్ల మొక్కల గ్రోతింగ్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఫ్లవర్స్ని కూడా ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి, ఈ మొక్కకున్న ఎండు ఆకులను కూడా కట్ చేసేసాను. టమాటా మొక్కలకు కింది సైడ్ వచ్చిన ఆకులను కట్ చేసేసేయాలి. అలా కట్ చేసేస్తే టమాటా మొక్కలు బాగా పెరుగుతాయి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కింది సైడ్ ఉన్న ఆకులన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా పూల మొక్కలు పెట్టిన కుండీలో లేదా వెజిటేబుల్ మొక్కలు పెట్టిన కుండీలలో ఉన్న కలుపు మొక్కలను ఈ విధంగా తీసేసేయాలి. లేకపోతే వీటి వల్ల పురుగులు చాలా వస్తాయి. ఎప్పటికప్పుడు చూస్తూ తీసేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ పురుగు ఎంత పెద్దగా ఉందో. క్యాలీఫ్లవర్ ప్లాంట్కి వచ్చింది ఇది. చూడండి, ఆకులు మొత్తం తినేసింది. ఇక్కడ ఇంకోటి చూడండి, ఒక్కరోజు చూడకపోతే మాత్రం మొత్తం స్మాష్ చేసేస్తాయి. ఈ పురుగులన్నింటినీ మా వారు తీసేశారు, ఈ 2 పురుగులను. చూడండి ఎంత పెద్దగా ఉందో. క్యాలీఫ్లవర్ ప్లాంట్స్కి అయితే చాలా వస్తాయి పురుగులు. అదేవిధంగా మొక్కలకు వర్మి కంపోస్ట్ ఇచ్చాము. కొన్ని మొక్కలకి ముందుగా పెట్టిన మొక్కలకి ఇచ్చాము. చూడండి, చుట్టూ ఈ విధంగా తవ్వుకోవాలి.
ఈ విధంగా తవ్వుకొని వర్మి కంపోస్ట్ ఇవ్వాలి మొక్కలకి. ఈ విధంగా చేస్తూ ఉంటే 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి ఈ విధంగా చేస్తూ ఉండాలి. వర్మి కంపోస్ట్ ఇస్తూ ఉంటే మొక్కల గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. కాయలు పూతలు చాలా బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా వర్మి కంపోస్ట్ ఇచ్చి మట్టితో మొత్తం కవర్ చేసేసేయాలి ఈ విధంగా. అన్ని మొక్కలకి ఈ విధంగా వర్మి కంపోస్ట్ ఇచ్చాము. కొన్ని పాదులు పెట్టాము. మేము కొన్ని సీడ్స్ పెట్టిన పాదులు వచ్చాయి. పాదులు చూడండి, ఈ పాదులను వేరే ట్రబ్బులో అలా పెట్టాము. ఇది కాకర పాదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.